హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన జిమ్కి ఈద్ హాలిడేస్ అయిపోయాయండి. సో మనం ఈరోజు జిమ్కి వచ్చేసాం. మన జిమ్ ఈరోజు ఫస్ట్ డే కంటిన్యూ చేద్దాం. ఈరోజు ఎక్కువ ఏం చేయమండి, గ్యాప్ వచ్చింది కదా, 1 వీక్ గ్యాప్ వచ్చింది. వాడు మాకు 3 డేస్ హాలిడేస్ ఇస్తే మన మైండ్ ఇంకో 3 డేస్ ఎక్స్ట్రా తీసుకుంటుంది. చిన్నపిల్లల మైండ్ మన. సో ఇవి ఎక్కువ వర్కౌట్స్ ఏమి చేయము, హెవీ వర్కౌట్స్. ఓన్లీ కార్డియో అండ్ లెగ్స్, ఓన్లీ బేసిక్స్ లెగ్స్ చేసేస్తాం, స్క్వాట్స్ అండ్ సుమో స్క్వాట్స్. ఇదిగోండి, ఇదే అండి మా జిమ్. జిమ్ చాలా చిన్నదే, బట్ మా ఏరియాలో మాకు దగ్గరలో ఉండేది ఈ జిమ్ కాబట్టి ఇక్కడికే వస్తున్నాము. ఈ జిమ్లో కింది ఫ్లోర్లో వచ్చేసి బాడీ బిల్డింగ్ వర్కౌట్స్ చేసుకోవడానికి ఎక్విప్మెంట్స్ ఉంటాయి. అండ్ పై ఫ్లోర్లో కార్డియో వర్కౌట్స్ చేసుకోవడానికి సైక్లింగ్, థ్రెడ్మిల్ అండ్ యాప్స్ కోసం మ్యాట్స్ కూడా అక్కడే ఉంటాయి. సో మనం బాడీ బిల్డింగ్ వర్కౌట్స్ అయితే నెక్స్ట్ వీక్ నుండి స్టార్ట్ చేస్తాను. ఈరోజు మనం కార్డియో అండ్ లెగ్ వర్కౌట్స్ చేసేసుకుందాం. ఈ జిమ్కి మార్నింగ్ వచ్చేసి చాలా తక్కువ మంది వస్తారండి. ఈవినింగ్ మాత్రం ఫుల్ లోడెడ్, మనకు గ్యాప్ కూడా దొరకదు. సో ఇక మొదలెడదామా? మనం జిమ్లో ఏ వర్కౌట్ చేసినా కూడా దానికన్నా ముందు కంపల్సరీగా బాడీ స్ట్రెచింగ్ అనేది చేయాలండి. దీనివల్ల మనకు మజిల్ క్రాంప్స్, షోల్డర్ ఇంజురీస్ నుంచి జాగ్రత్త పడవచ్చు. అండ్ దీనివల్ల బాడీ చాలా ఫ్రీగా అయిపోయి హెవీ వెయిట్స్ కూడా ఈజీగా లిఫ్ట్ చేయగలము. సో మీరు కూడా 5 మినిట్స్ కంపల్సరీ బాడీ స్ట్రెచింగ్ అలవాటు చేసుకోండి. డైరెక్ట్గా వర్కౌట్స్కి వెళ్ళకండి. నేను మీకు ఇలా గైడ్ చేస్తున్నానని తప్పుగా అనుకోకండి, నేను అంత పర్ఫెక్ట్ కూడా కాదు. స్టిల్ లెర్నింగ్ స్టేజ్లోనే ఉన్నాను. బట్ ఇప్పటిదాకా నాకు తెలిసిన వర్కౌట్స్ అన్నీ నాకు ఆఫీస్ జిమ్ నుండే తెలిసాయి. అది నా ప్రీవియస్ కంపెనీలో ఆఫీస్ జిమ్ ఉండేది. అక్కడ గిరి అన్న అని ట్రైనర్ ఉండేవాళ్ళు. ఆయన వల్లనే మనకు ఈ మాత్రం వర్కౌట్స్ ఎలా చేయాలి అనేది తెలిసింది. అండ్ బాడీ బిల్డింగ్ మీద కూడా ఇంట్రెస్ట్ వచ్చింది. బట్ హైదరాబాద్ నుండి ఎప్పుడైతే ఇక్కడికి వచ్చానో ఓవర్ వెయిట్ అయిపోయానండి. చాలా ఆల్మోస్ట్ 15 కిలోస్ పెరిగాను. సో మళ్ళీ వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేశాను లాస్ట్ ఆగస్ట్ నుండి. సో ఇప్పటిదాకా మనం 10 కిలోస్ వెయిట్ లాస్ అయ్యాము. బట్ ఇంకా మన టార్గెట్ ఇంకా 5 కిలోస్ నెక్స్ట్ డిసెంబర్ వరకు పెట్టుకున్నాను. ఇప్పుడు వెయిట్ లాస్ చాలా నెమ్మదిగా చేస్తున్నానండి. వీడియో లెంత్ అవుతుందని స్ట్రెచెస్ చాలా తక్కువ చేస్తున్నానండి. మీరు మాత్రం 5 మినిట్స్ చేసేలాగా అలవాటు చేసుకోండి. నా పక్కన ఒకడు మొబైల్ పట్టుకొని తిరుగుతున్నాడు కదా, వాడు నా ఫ్రెండ్ అండి, దిలీప్. వాడిది ఈరోజు బర్త్డే, సో అందుకే వానికి కాల్స్ వస్తున్నాయి. ఈరోజు వాడు జిమ్ చేసే పరిస్థితులు లేనట్టే. సో మనం వాడిని ఇగ్నోర్ చేసి మన వర్కౌట్ని మనం కంటిన్యూ చేసేద్దాం. అంతే అండి, మన బాడీ స్ట్రెచ్చింగ్ అంతే కంప్లీట్ అయిపోయింది. దీని తర్వాత మనం మన కార్డియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా కార్డియో వర్కౌట్స్ కంప్లీట్ చేసేసుకొని దాని తర్వాత లెగ్స్ కంటిన్యూ చేద్దాం.
నేను వీడియో కోసం రెప్యుటేషన్స్ తక్కువ తక్కువ చేస్తున్నానండి. బట్ మీరు మాత్రం నేను ముందు చూపించిన ఇమేజ్ ప్రకారం ఈచ్ వేరియేషన్ అనేది 20 రెప్యుటేషన్స్ వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి. అలా మీరు 3 సెట్స్ కంప్లీట్ చేయాలి. 20 రెప్యుటేషన్స్తో మొత్తం 6 వేరియేషన్స్ కలిపి 3 సెట్స్ కంప్లీట్ చేయాలి. అలా అయితే మీకు వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుతుంది. ఈచ్ వేరియేషన్కి 3 to 5 seconds గ్యాప్ తీసుకోండి. అండ్ ఈచ్ సెట్కి మాత్రం 30 seconds to 1 minute రెస్ట్ పీరియడ్ ఉన్నా సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ తీసుకోకండి. జిమ్కి వెళ్ళే చాలామందికి భయం లెగ్ డే. ఎందుకంటే లెగ్స్ చేసిన మరుసటి రోజు వచ్చే పెయిన్స్ చాలా భయంకరం. ఇలా నాకు 1 week or 2 weeks జిమ్కి గ్యాప్ వచ్చింది అనుకోండి, నేను ఫస్ట్ డేనే నేను చేసే లెగ్ వర్కౌట్స్లో ఖచ్చితంగా సగం కంప్లీట్ చేస్తానండి ఫస్ట్ డే. ఎందుకంటే నా లాజిక్ ఏంటంటే ఇలా చేయడం వల్ల మనకు పెయిన్స్ అనేవి చాలా తక్కువ వస్తాయి అండ్ మనలో ఉన్న భయం కూడా తగ్గిపోతుందండి. అందుకని నేను ఫస్ట్ డే లెగ్ వర్కౌట్తోనే స్టార్ట్ చేస్తాను. ఇలా మనం స్క్వాట్స్ అండ్ సుమో స్క్వాట్స్ కంప్లీట్ చేసేసుకొని కిందికి వెళ్ళి మిగతా లెగ్ వర్కౌట్స్ మెషినరీ ద్వారా కంప్లీట్ చేసేసుకుందామండి. ఈ మిషన్లో మనకు 2 వేరియేషన్స్ ఉంటాయండి. ఒకటి ఇన్సైడ్ పుషింగ్ ఉంటుంది, ఇంకోటి అవుట్ సైడ్ పుషింగ్ ఉంటుంది. సో 2 కంప్లీట్ చేసేసుకోవాలి.
ఇదే అండి మన లాస్ట్ వర్కౌట్ లెగ్స్లో. బట్ ఇంకా మనకు చాలా చాలా వర్కౌట్స్ ఉంటాయి, అవి నేను చేయలేదు. మనం మెల్లమెల్లగా ఇంక్రీజ్ చేస్తాము. నెక్స్ట్ లెగ్ వర్కౌట్లో కంపల్సరీ అవి కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాం పదండి. బాడీకి వర్కౌట్ ఒకటే ఉంటే సరిపోదండి, దానికి తగ్గ ప్రోటీన్ కూడా మనం బాడీకి ఇవ్వాలి, లేదంటే మజిల్ గ్రోత్ అవ్వదు. సో దానికోసం మనం వే ప్రోటీన్ 1.5 స్కూప్ వాటర్లో కలిపి తాగుతాను. కొంతమంది మిల్క్లో కూడా కలుపుకొని తాగుతారు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తాగొచ్చు. సో వే ప్రోటీన్ తాగేద్దాం పదండి. మనం ప్రోటీన్ తాగి 5 మినిట్స్ అయిపోయిందండి. ఇంకా మనం ఆల్రెడీ జిమ్కి వెళ్ళే ముందు ఎగ్ బాయిలర్లో మనం ఆన్ చేసి వెళ్ళాం, వచ్చేసరికి అయిపోతుంది, 20 మినిట్స్లో అయిపోతుంది, ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు మనం సిక్స్ బాయిల్ ఎగ్స్, ఇది నాకు డైలీ క్వాంటిటీ ఎగ్స్. ఇందులో నేను 2 మాత్రమే హోల్ ఎగ్స్ తింటాను, 4 వైట్ ఎగ్స్ తింటాను. మనం ఎగ్స్ అన్ని తోలు వదిలేసామండి. సో మనం 2 హోల్ ఎగ్స్ తింటాము, ప్లస్ రిమైనింగ్ 4 ఎగ్స్ ఏమో ఓన్లీ వైట్. ఎల్లో మొత్తం మనకు వేస్ట్ అయింది, పడేయాల్సిందే. లేదంటే ఎవరైనా మా ఫ్రెండ్స్ ఎవరైనా తింటారంటే వాళ్ళకి ఇచ్చారు. ఎందుకు ఇస్తారంటే ఫుడ్ని వేస్ట్ చేయొద్దండి, కొంతమంది ఉంటారు ఆకలితో ఉంటారు. కొంతమందికి ఓన్లీ వైట్ ఎగ్స్ తినడం ఇష్టం ఉండదండి, కానీ అలవాటు చేసుకోండి. ఇలా తింటేనే మనకు ప్రోటీన్ అనేది సఫిషియెంట్గా అందుతుంది బాడీకి, అండ్ మన మజిల్ అనేది గ్రో అవుతూ ఉంటుంది. అంతే అండి. మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీలైతే కామెంట్స్ కూడా చేయండి ఏమైనా మిస్టేక్స్ చేసి ఉంటే.